బ్రేకింగ్ చూస్తున్న వనస్థలిపురం ఆటోనగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ సరైన పత్రాలు లేని 7 బస్సులపై కేసు నమోదు చేశారు. ఆంధ్ర వైపు వెళ్లే బస్సులపై దాడులు చేస్తున్నట్టుగా వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. ఎమర్జెన్సీ పరికరాలు బస్సులో ఉండేలా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కటి నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇవ్వాలని వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. రేట్లు ఏమైనా ఎక్కువ ఉంటే మరి కంప్లైంట్ చేసేస్తారు రిటర్న్ రేట్లు మామూలు కొన్నారు మీకు ఏదన్నా ప్రమాదం ఇట్లయితే ఎమర్జెన్సీ చూపించారు చెప్తారా రేట్లు ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారా మామూలు దానికన్నా మామూలుగా ఏదన్నా జరిగితే అనుకోకుండా ఏదైనా ప్రమాదం. మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే యాక్షన్ తీసుకుంటామని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం ఏ స్థాయిలో టికెట్ రేట్లు ఉన్నాయో. ప్రస్తుతం ఎల్బీ నగర్ వద్ద అయితే వెహికల్ ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తున్నారు బస్సుల్ని. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతుంది. కుమార్, ఆల్రెడీ ఎంతంత రేట్లు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆన్లైన్లో వాళ్ళు డైరెక్ట్గానే పెడుతున్నారు. సో అంటే తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి ప్రజెంట్ తనిఖీలు అంటే ఎలా జరుగుతున్నాయి అక్కడ? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని వనస్థలిపురం ఆటోనగర్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న సరైన పత్రాలు లేని 7 బస్సులపై ఇప్పటికే కేసులు నమోదని ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సులపై ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. బస్సులో ఎమర్జెన్సీ పరికరాలు ప్రతి ఒక్కటి నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఆర్టీ అధికారులు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సులు ఇప్పటికే ఏదైతే 3 ఇంతలు రేట్లు పెంచి ఇటు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్టీ అధికారులు ఈ వరుస దాడులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే వనస్థలిపురం ఆటోనగర్ లోనే ఏదైతే దీనికి సంబంధించి దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఇటు ఏదైతే ప్రైవేట్ బస్సులు ఇప్పటికే రేట్లు పెంచడం, అలాగే మరొక పక్క ఫిట్నెస్ లేని బస్సులు కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి నడుపుతున్నారు. ముఖ్యంగా వాటిలో కూడా టికెట్ రూపంలో అమ్మి ఫిట్నెస్ లేని బస్సులు కూడా ఇటు రోడ్డుపై తిప్పుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పక్కా సమాచారంతో ఆర్టీ అధికారులు ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అలాగే సరైన పత్రాలు లేని 7 బస్సులపై ఇప్పటికే కేసులు నమోదైనా, అలాగే మరొక పక్క ఈ టికెట్లకు సంబంధించి కూడా ఆర్టీ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఎవరైనా సరే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేస్తే వాళ్ళకి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కుమార్. ఎక్కువ సంఖ్యలో బస్సులు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న సందర్భంగా సీసీ కాంటాక్ట్ క్యారేజ్ బస్సులు ఈ బస్సులలో లగేజ్ కానీ పోవడం, అత్యధిక రేట్లు ఏమైనా తీసుకుంటున్నారా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయా అని ప్రతిదీ, డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేవా, ట్యాక్స్ కట్టారా లేదా, ఫిట్నెస్ ఉన్నాయా, ప్రతిదీ కూడా చిన్నంగా తనిఖీ చేస్తున్నాము. ఏదైతే కమర్షియల్ గూడ్స్ తీసుకెళ్తున్న వాహనాలపై ఇప్పటికే ఈ రోజు సాయంత్రం 6 నుంచి చెక్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇప్పటికీ 5 వాహనాలపై కేసులు బుక్ చేయడం, 5 బుక్ చేశారు. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేని వాటికి అవి ఒక 2, మొత్తము 7 వాహనాలను ఇప్పటి వరకు కేసులు రాయడం జరిగింది. ఇది నిరంతరం సంక్రాంతి అయిపోయాక కూడా ఇప్పుడు మాత్రం అవుట్ గోయింగ్ చెక్ చేస్తున్నాం. తర్వాత ఇన్కమింగ్ చెక్ చేస్తాము. పండుగ వెళ్ళిన తర్వాత ఏ కంప్లైంట్ ఉన్న ప్రయాణికులకు చెప్తున్నాము. అత్యధికంగా రేట్లు ఏమైనా తీసుకునేది ఉంటే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. మా ట్రాన్స్పోర్ట్ కమిషన్ వారి తరఫున ఏ కంప్లైంట్ ఉన్నా, వాళ్ళ సౌకర్యాల విషయాలు కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కానీ, హ్యామర్స్ లేకున్నా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కూడా, ఏదున్నా కూడా మా కమిషనర్ గారి